ఈ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉన్నాయి కదా, రెండు సైడ్ల మొత్తం ఇవి రెండు సైడ్లే కదా, ఈ రెండు సైడ్ల మొత్తం ఇగో మూడో సైడ్ కంటే పెద్దదిగా ఉంది. చూసుకోండి, కంపేర్ చేయండి, ఇక్కడ నుంచి కంపేర్ చేసుకోండి, ఇక్కడ కంపేర్ చేసుకోండి. ఎస్ అంటే మనకు రెండు సైడ్ల మొత్తం మూడో సైడ్ కంటే పెద్దదిగా ఉంటుంది. సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఇస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. అర్థమైందా? ఈ ట్రయాంగిల్ లో ఏవైనా రెండు సైడ్ల మొత్తం ఇప్పుడు ఈ సైడ్ తీసుకుంటాం, రెండు సైడ్ల మొత్తం ఇక్కడ దాకా తీసుకెళ్ళనా, ఇప్పుడు థర్డ్ సైడ్ ఉందా? సో రెండు సైడ్ల మొత్తం థర్డ్ సైడ్ కంటే పెద్దదిగా ఉంటుంది. అయిపోయిందా? నువ్వు దీన్ని తీసుకున్నా కానీ ఇదిగో మళ్ళీ కూడా ఈ సైడ్ తీసుకురండి, మళ్ళీ దీంతో కంపేర్ చేయండి. అంటే ఏవైనా రెండు సైడ్ల మొత్తము మూడో సైడ్ కంటే పెద్దదిగా ఉంటుంది. ఇవి తీసేస్తాం, ఇది తీసేసాక మిగిలింది ఈ పార్ట్ మిగిలింది. ఈ పార్ట్ కానీ దీనికంటే థర్డ్ సైడ్ కదా, ఇగో రెండు సైడ్ యొక్క డిఫరెన్స్ ఇంత చిన్న ఈ డిఫరెన్స్ ఈ థర్డ్ సైడ్, ఈ థర్డ్ సైడ్ కి ఇగో కంటే తక్కువ ఉంది, ఇగో రెండు కంటే తక్కువ. ఎస్ ఈ రెండు సైడ్ డిఫరెన్స్ కనుక్కుంటారు. చూడండి థర్డ్ సైడ్ ఇగో ఈ డిఫరెన్స్ ఇంత వచ్చింది కదా, ఇగో ఇద్దరు కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ లెస్ దెన్ థర్డ్. రెండింటి యొక్క సమానము థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉంటుంది, మరి డిఫరెన్స్ అనేదేమో థర్డ్ సైడ్ కంటే